గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా? కీర్తనల గ్రంథము 2వ కీర్తన 1, 2, 3 వచనంలో, అన్ని జనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దారిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలవబడుచున్నారు. ఏలీకలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అవునండి, మనం ఈ వాక్యం చూసినట్లయితే అన్యజనులు అల్లరి రేపుచున్నారు, అల్లరి చేస్తున్నారు, వ్యర్థమైన వాటిని తలంచుచున్నారు. వారు క్రైస్తవ బిడ్డలైనటువంటి దేవుని యొక్క సేవకులకు విరోధముగా ఆలోచనలు చేయుచున్నారు, విరోధముగా నిలవబడుచున్నారు. మనం చూస్తున్నాం కదండి, సమాజంలో మన ఎదుట, మన కళ్ళ ఎదుట చూస్తున్నాం. వారు ఏక ఆలోచనలు కలిగి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తున్నారు, దేవుని సేవకు వ్యతిరేకంగా ఉంటున్నారు. అవునండి, ఈ విధంగా మనం ఉండకూడదు. అన్ని జనుల వలె అల్లరితో కూడిన ఆటపాటలతో మనం కూడి ఉండకూడదండి. ఈ ప్రకారం ఉండకుండా దేవుని బిడ్డలకు ఇష్టంగా ఉండుటకు